ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం. గంగా సూరిబాబు డిమాండ్ చేశారు. ముందుగా కాకినాడ జిల్లా నూతన కలెక్టర్కి పుస్తకం ఇచ్చి ఎస్ఎఫ్ఐ బృందం స్వాగతం పలికారు. అనంతరం పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గంగా సూరిబాబు మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులు పీల్చుకొని తింటున్న ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజులు నియంత్రణ చేయాలని అన్నారు. అదేవిధంగా జీవో నెంబర్ 2కు వ్యతిరేకంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ అమ్మకాలు నిషేధించాలని, అటువంటి విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కె. మణికంఠ, కాకినాడ రూరల్ అధ్యక్షుడు రాజేష్, రూరల్ నాయకురాలు వర్ణిక, నగర నాయకులు జయరాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుకునే విద్యార్థులకి స్కూల్ ప్రారంభమయ్యి 10 రోజులు అవుతున్నా కానీ ఇప్పటికీ కూడా ఒక్క టెక్స్ట్ బుక్ కూడా విద్యాశాఖ అధికారులు ఇవ్వలేదు. తక్షణమే 7వ తరగతి విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. టెక్స్ట్ బుక్స్ లేకుండా గత 10 రోజుల నుంచి 7వ తరగతి విద్యార్థులు ఏ విధంగా చదువుకోగలరని ఎస్ఎఫ్ఐగా విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలి, మధ్యాహ్న భోజనం నాణ్యతగా పెట్టాలని, అదేవిధంగా జిల్లాలో ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు విచ్చలవిడిగా ఫీజులను పెంచేస్తూ ఉంది. విపరీతంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజుల్ని వసూలు చేస్తూ ఉంది. వాటిని వెంటనే తగ్గించాలని, నియంత్రణ చేయాలని, ప్రైవేటు ఎడ్యుకేషన్ సెక్టార్లో ఏదైతే పాఠశాలలు ఉన్నాయో అదే పాఠశాలలో జీవో నెంబర్ 1 ప్రకారం పాఠశాలలో ఎటువంటి అమ్మకాలు చేయకూడదని జీవో నెంబర్ 1 చెప్తా ఉంటే ఈరోజు జీవో నెంబర్ 1ని తొంగలో దొక్కి ప్రతి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఈరోజు నిబంధనలకి వ్యతిరేకంగా ప్రతి స్కూల్లోని పాఠ్య పుస్తకాలని, స్టేషనరీ వస్తువుల్ని, పుస్తకాలకు వేసుకునే అట్టలు సహా, స్టిక్కర్లు సహా ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో అమ్ముతూ ఉన్నారు. అమ్మే బయట దొరికే దానికన్నా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో 100-200% ఎక్కువగా ఈ అధిక రేట్లకు వసూలు చేస్తూ ఉన్నారు బుక్స్ పేరు చెప్పి. కాబట్టి విద్యాశాఖ అధికారులు తక్షణమే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో సర్వే చేసి ఏ అయితే పుస్తకాలు అమ్ముతున్నటువంటి, స్టేషనరీ అమ్ముతున్న వాటిమే చర్యలు తీసుకోవాలని భారత విద్యాపీఠ ఎస్ఎఫ్ఐ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో విద్యార్థులందరినీ కలుపుకుని ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని, విద్యాశాఖ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు ఎం. గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి.